హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా జిందగీ. ఈరోజు మన వీడియోలో సి సెక్షన్ తర్వాత అంటే డెలివరీ తర్వాత సి సెక్షన్ మెయిన్ నార్మల్ డెలివరీ కాదండి, సెక్షన్ చేయించుకున్న వాళ్ళు అంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ గురించి ఎస్పెషల్లీ ఈ వీడియో. సో దాని తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మనం అసలు చేసే చిన్న చిన్న తప్పులు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మన విషయంలో అండ్ మన బేబీ విషయంలో ఈ రెండు విషయాలలో మనం ఎలాంటి తప్పులు తెలిసి తెలియక ఏం చేస్తున్నాం అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో బ్రీఫ్ టోటల్గా తెలుసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే బ్రీఫ్గా చెప్తున్నాను. డెలివరీ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మన బేబీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సెల్ఫ్ జాగ్రత్తలు ఏంటి, ఓకేనా? అండ్ ఇన్ కేస్ ఫీడింగ్ అనేది మీరు మీ ఫీడింగ్ ఇస్తున్నారా లేదా బాటిల్ ఫీడింగ్ అనేది మీ బేబీకి పెడుతున్నారా, ఏది పెడితే ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికోసం అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది ఎలాంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. సో అందుకోసమని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. నేను మీకు ఏమని చెప్పాను, సెక్షన్ తర్వాత అని చెప్పాను అవునా, నార్మల్ డెలివరీ కోసం కాదు. ఆఫ్ కోర్స్ నార్మల్ డెలివరీ కదా. అసలు మన పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఒక పాపకి జన్మనివ్వడం అని అంటే ఆ తల్లికి మరో జన్మ ఎత్తినట్టే అని చెప్పారు. అది అంతకుముందు నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఎప్పుడైతే ఒక పాప పుడుతుందో అప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా అర్థమవుతుంది నిజంగానే ఆ మాట నిజమే అని. బికాజ్ మెయిన్గా సెక్షన్ చేయించుకున్న వాళ్ళకైతే ఇంకా అది చక్కగా వర్తిస్తుందండి నిజంగా. ఎందుకు అంటే ఆ సెక్షన్ చేయించుకున్న తర్వాత ఆపరేషన్ ఎప్పుడైతే అవుతుందో దాని తర్వాత పడే నరకం ఉంటుంది, అది మాటల్లో చెప్పలేం. ఎక్స్పీరియన్స్ ఉంటేనే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం దాన్ని చెప్పగలుగుతాం. ఇక ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మాటల్లో వివరించలేం, అంత దారుణంగా అంత ఘోరంగా ఉంటుంది. ఒకవైపు స్టిచెస్ పెయిన్ ఉంటూనే ఉంటుంది, కానీ డాక్టర్ ఏం చెప్తారు, లేచి నడువు 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 అంటారు. ఎక్కడ నడుతున్నా బోందా, నడిచేది ఎక్కడ, నడవలేం. అయినా కానీ నడవాలి, ఓపిక తెచ్చుకొని నడవాలి, లేదంటే ఇంకా నరాలు అలాగే బిగుసుకపోతాయని చెప్తారు, నడవలేవని చెప్తారు. దానివల్ల ఇంకా ఒకటి గ్యాస్ లీక్ అవ్వదు అని చెప్తారు, అది ఇంకో పెద్ద ప్రాబ్లం, దానివల్ల పొట్ట పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ సెక్షన్ చేయించుకున్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంటాయి. ఇంకా అదే కాకుండా సెక్షన్ చేసినప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, ఆ ప్లేస్లో తర్వాత కూడా పెయిన్ వస్తూ ఉంటుంది, దాంతోపాటు నడుము నొప్పి వస్తూ ఉంటుంది, బాడీలో అన్ని పార్ట్లు వస్తూనే ఉంటాయి, అవునా? సో వీటిని కొంచెం కొంచెంగా అవాయిడ్ చేయడం ఎలా అంటే, ఓకే మనకైతే ఆపరేషన్ అయిపోయింది, హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసినాం, మేడం స్టిచెస్ బాగా అతికిపోయినాయి అన్నారు, ఇంటికి వచ్చేసినాం, ఇక ఓకే ఫైన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. లేదండి, ఫైన్ అప్పుడే కాదు, 3 to 6 months వరకు ఖచ్చితంగా మనకు ఆ పెయిన్ ఉంటూనే ఉంటుంది, అవునా? సో అందుకోసమని ఫస్ట్ జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీ డ్రెస్సింగ్ విషయంలో మ్యాక్స్ లూజ్ డ్రెస్, లాంగ్ ఫ్రాక్స్, లేదు అంటే నైటీస్ ఇష్టపడిన వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ అలా వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే జీన్స్ అస్సలు వేసుకోవద్దు. స్టిచ్చెస్ వేసిన ప్లేస్లో ఇన్నర్స్, మెయిన్గా ఇన్నర్స్ కూడా కొంచెం పెద్దవి యూస్ చేయండి, ఓకేనా? స్టిచ్చెస్ పైకి ఆ లేయర్ పైకి వచ్చేలా యూస్ చేయండి. అండ్ జీన్స్, లెగిన్స్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఆ టాప్ ఏదైతే ఉంటుందో స్టిచ్చెస్ పై అంటకుండా పైకి వచ్చేలా చూడండి. బికాజ్ ఆఫ్ స్టిచ్చెస్ పైన ఎక్కువగా ర్యాపిడ్ చేస్తూ ఉంటే దాని ద్వారా మళ్ళీ వాటిలో చిన్న చిన్న వాపులు, వాటర్ బబుల్స్, లేదు అంటే ఇచ్చింగ్ అట్లాంటివి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకోసం అని మీరు ఇంకాస్త పైకి ఉండేలా డ్రెస్సింగ్ అనేది చేసుకోండి, లూజ్ డ్రెస్సింగ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాకుండా మీరు బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కదా, మీ ఫీడింగ్ అయితే బేబీ హెల్తీగా ఉంటుంది, ఓకే. నెక్స్ట్ తర్వాత బేబీకి ఒకవేళ బాటిల్ ఫీడింగ్ కనుక ఇస్తున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు డాక్టర్ దగ్గర అడ్వైస్ తీసుకోండి. ఎలాంటి పౌడర్ అనేది, ఫీడింగ్ పౌడర్ ఎలాంటిది యూస్ చేస్తే మిల్క్ పౌడర్ మంచిది అనేది డాక్టర్ సజెషన్ ఖచ్చితంగా తీసుకోండి. మీకు మీరుగా అస్సలు ఏది పడితే అది బేబీకి ఇవ్వద్దు. అండ్ బాటిల్ని కూడా వేడి వాటర్లో కడగడానికి ట్రై చేయండి. అప్పటికప్పుడు కూల్ వాటర్లో ఎప్పుడు కూడా దాన్ని వాష్ చేయొద్దు, క్లీన్ చేయొద్దు. వేడి వాటర్లో క్లీన్ చేయండి వేడి వాటర్లోనే, ఓకేనా? అండ్ ఈ ప్లాస్టిక్ బాటిల్ కాకుండా మీరు మనకి స్టీల్ బాటిల్స్, ఓకే, స్టీల్ బాటిల్స్ దొరుకుతాయి, వాటిల్లో ఫీడింగ్ అనేది బేబీకి ఇవ్వడం అనేది చాలా మంచిది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఇక మీ సెల్ఫ్ దగ్గరకు వచ్చినట్లయితే ఎక్కువగా శాతము మీరు ఎక్కువగా ఆయిల్ మసాజ్ మీ
బాడీకి ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అమ్మ, అత్తమ్మ అలా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో చేయించుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు కొంచెం పెయిన్స్ అనేది రిలీఫ్గా ఉంటాయి. అండ్ కాళ్ళ దగ్గర కూడా, అరికాళ్ళలో కూడా ఆయిల్ మసాజ్ అనేది కంటిన్యూస్గా చేయించుకోవడానికి ట్రై చేయండి. ఓకే, దాని ద్వారా మనకి చక్కగా నిద్ర పట్టడానికి ఆయిల్ మసాజ్ పాదాలకు ఎప్పుడైతే అరికాళ్ళల్లో ఆయిల్ మసాజ్ చేసుకుంటామో నైట్ పడుకునే ముందు గుర్తుపెట్టుకోండి, ఆయిల్ మసాజ్ నైట్ పడుకునే ముందు ఎప్పుడైతే మన కాళ్ళకి అరికాళ్ళల్లో మసాజ్ చేసుకుంటామో ఆ రోజు చక్కగా నిద్ర పడుతుంది. ఇది ట్రై చేయండి, ఖచ్చితంగా ఈ టిప్ని ట్రై చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ట్రై చేసి మీకు హాయిగా నిద్ర పట్టిందా లేదా నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఖచ్చితంగా హాయిగా నిద్ర పడుతుంది. ఓకేనా? అండ్ బేబీ ఫీడింగ్ అయిపోయింది కదా, ఫీడింగ్ ఇచ్చేసాము. అది మీ మదర్ ఫీడింగా లేదు అంటే బాటిల్ ఫీడింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇచ్చిన తర్వాత బేబీని ఒకసారి ఇలా భుజానికి వేసుకోండి. ఓకేనా? భుజానికి వేసుకొని ఇలా తడుముతూ ఉండండి. ఓకే, ఇలా తడుముతూ ఉంటే తనకి తేన్పులు అనేవి వస్తుంటాయి. ఆ తేన్పు రావడం వల్ల తనలో మనము పాలు తాగినప్పుడు మన పెద్దవాళ్ళలో కూడా చూడండి, మనం కూడా బేబీని పక్కన మనం కూడా చూడండి, మనం కూడా తాగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎక్కువగా పాలు తాగినప్పుడు మనకి ఇక్కడే ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది, చెస్ట్లో ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మనకు తేన్పు రావడం చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. బేబీ కూడా అంతే. భుజాన వేసుకొని తనని ఇలా తడుముతూ ఉన్నట్లయితే తనకు తేన్పు వస్తుంది. వచ్చిన తర్వాత తను చాలా రిలీఫ్ అవుతుంది, హాయిగా పడుకోవాలి. అయితే ఇది ఎంతసేపు చేయాలి? మ్యాక్స్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత 10 to 15 minutes మీరు భుజం పైన వేసుకొని ఉండాలి బేబీని. అప్పుడే బేబీకి ఈ పాలు అనేది పొట్టలోకి జారడం అనేది జరుగుతుంది. లేదు అంటే ఎక్కువగా వామిటింగ్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. వామిటింగ్ చేసుకోగానే మనం ఏం చేస్తాం, గబగబా హాస్పిటల్కి వెళ్ళిపోతాం. గబగబా వెళ్ళిపోయి, సార్ మేడం మా బేబీ వామిటింగ్ చేసుకుంటున్నారు, పాలు తాగానే వామిటింగ్ చేసుకుంటున్నారు అని చెప్తాం. సో దీని ద్వారా మనకి డాక్టర్ చెప్పేది ఏంటి, పాలు తాగిన తర్వాత భుజాన వేసుకొని ఇలా 10 to 15 minutes మన భుజాన వేసుకొని తనని ఇలా నెమ్మదిగా తడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా తనకి తేన్పు వస్తుంది, గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఈ ప్రాసెస్లో బేబీకి పాలు అనేది వామిటింగ్ కాకుండా ఉంటాయి. సో అండ్ తల్లిగా మీరు తీసుకునే బాధ్యత ఏంటంటే ఎక్కువగా ఒక బెడ్ తీసుకొని ఆ బెడ్ పైన బేబీని ఎప్పుడు పడుకోబెట్టద్దు, మీ పక్కనే పడుకోబెట్టండి. మీ పక్కనే పడుకోబెట్టడం వల్ల, మీ పక్కనే ఉంచుకోవడం వల్ల మీ స్పర్శ అనేది బేబీకి తగిలి వెచ్చగా ఉంటారు. అంతేకాని మొత్తం చుట్టేసి తన్ని అక్కడ ఇప్పుడు బేబీ బెడ్ అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. అవునా, మనం ట్రావెలింగ్ చేసినప్పుడు తీసుకుంటూ ఉంటాం, అందరికీ మ్యాక్స్ ఐడియా ఉంటుంది. సో అలాంటి బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేయండి. బట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర పడుకోబెట్టుకోవడానికే ఎక్కువగా ట్రై చేయండి. ఓకేనా? దాని ద్వారా బేబీకి మీ స్పర్శ అనేది తెలుస్తుంది. అప్పుడే తల్లి స్పర్శ అనేది తెలుస్తుంది. ఈజీగా మిమ్మల్ని మీ స్పర్శతోటే రికగ్నైజ్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఒక 3 months బేబీ ఉన్నారనుకోండి, 3 months బేబీకి తనకి ఎక్కువగా తెలీదు ఎవరు ఏంటి అనేది తెలియదు, కానీ మీ చేతి స్పర్శ తగలగానే ఏడ్చే బాబు ఆపేస్తాడు. అది ఎలా సాధ్యమవుతుంది? మీ స్పర్శ ద్వారా. అందుకోసమని బేబీని మీకు దగ్గరగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి మరిన్ని బేబీ కేర్ టిప్స్, మదర్ కేర్ టిప్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చినట్లయితే, టిప్స్ మీకు యూజ్ అవుతాయి అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.